కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 మాసాలు అవుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రైతాంగానికి డిసెంబర్ 9వ తారీఖు నాడే రుణమాఫీ చేస్తానని రైతులకు మాట ఇచ్చి మాట తప్పిదం చేసి రైతులకు మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. ఆనాడు 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతాంగానికి మాట ఇచ్చిన ప్రకారంగా క్యాబినెట్లో 31,000 ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు పెట్టడం, మళ్ళీ శాంక్షన్ ఇచ్చినటువంటి మొదటి విడత, రెండో విడత, మూడో విడత కలిసి 17,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 17,000 కోట్ల రూపాయలలో కూడా మొన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు 7,000 కోట్ల రూపాయల వరకే మేము రుణమాఫీ డబ్బు చెల్లించాం.